జీవము గల సంఘము దేవునిది సంఘము, జీవము గల సంఘము దేవునిది సంఘము. ప్రభువును ఉన్న సహోదరి సహోదరులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నామండి. మరి ఈరోజు బల్ల నిమిత్తం మార్కు సువార్త 10వ అధ్యాయం మార్కు సువార్త 10వ అధ్యాయం 50వ వచనాన్ని చదువుకుందామండి. అంతటా వారు బట్టలు పారవేసి దిగువలేసి యేసు వద్దకు వచ్చాను. చిన్న ప్రార్థన చేసుకున్నామండి. ప్రేమ నమ్మకమైన మా పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు. సర్వశక్తి దేవుడు, సర్వోన్నతమైన మా ప్రభా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. ప్రభా, ఏమాత్రం యోగ్యుడు కాను ప్రభా, మరి నీ ముందు నిలబడగల శక్తి లేనివాడిని ప్రభా. మరి నీ వాక్యం ద్వారా ప్రభా, మరి ఏ విధంగా అయితే జ్ఞానం ఇమ్మండి ప్రభా, నీ వాక్యాన్ని ఏ విధంగా పరిచయం చేయాలో మరి తెలియని వాడిని ప్రభా. నీ వాక్యం మంచి జ్ఞానాన్ని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నీ పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మార్కు సువార్త 50వ వచనం. అంతట వారు బట్టను పారవేసి దిగువన లేచి యేసు వద్దకు వచ్చాను. మరి ప్రభు దగ్గరికి మనం రావటానికి కూడా కారణం ఏంటి? ప్రభువుని నమ్మినప్పుడు మనం ఏవైతే విడిచిపెట్టి ప్రభువునందు మనం ఏ విధంగా ప్రభువులో మెలగాలి, మరి బలలో చెయ్యి వేయటకు కూడా మరి ఏ విధంగా మన పాత జీవితంలో కొన్నిటిని విడిచిపెట్టే వారిగా ఉన్నామా, లేకపోతే అవే మనం ఇంకా మన వెంట తీసుకొస్తున్నామా? మరి ప్రభు మనకే 2025 సంవత్సరం వరకు మనల్ని ఆయుష్ ఇచ్చాడు. ఎంతోమంది ఈ దినాన్ని లేనివారుగా ఉన్నారు, కానీ దేవుడు మనల్ని ఆయుష్ ఇచ్చి మరి ఈరోజు ఈ దినం ప్రభువుని ఆరాధించేవారుగా ఉన్నాం. మరి ఎందుకు మన జీవితంలో ఇంకేమైనా దేవుణ్ణి ఆయాసపరిచే ఉన్నాయా మన జీవితంలో? చూసుకుందామండి. కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 1వ అధ్యాయము 5వ అధ్యాయం 7వ వచనం. పాత పిండిని పారవేసేవారుగా ఉన్నామా, లేదా అదే పాత పిండితోనే మనం బ్రతుకుతున్నామా? పాత జీవితంలో ఎన్నో మన జీవితంలో ఉన్న వాటిని వదిలేకుండా దేవుని సన్నిధికి వస్తున్నామా, వచ్చి దేవుని ఆరాధిస్తున్నామా, మరి బలలో చేయి వేస్తున్నామా, మరి పాత జీవితాన్ని వదలకుండా పాత జీవితంతోనే కంటిన్యూ అయిపోతున్నామా ఏంటి? మరి పాత జీవితంలో ఏం వదులుకోవాలి? కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం అండి. మీరు పులు పెట్టిన లేనివారుగా కొత్త ఒకటకై పాతదైన పులిపిండి తీసివేయండి. ఇంతేకాక క్రీస్తును మన పస్కా పసుపు వధింపబడను. చాలన్నా. కానీ మరి మన జీవితంలో పాత జీవితంలోనే ఉన్నామా? మనం దేవుని దగ్గర రాకముందు ఎలాగమో ఇప్పుడు ఎలాగున్నాం? మరి పాత జీవితంలో కొన్ని వదిలేసుకున్నామా దేవుని దగ్గర రావటానికి? లేదా మరి ఇలాగే పాత పిండితోనే మనం ఉన్నామా? పాత బట్టలతోనే బతుకుతున్నామా? మరి పాత జీవితాన్ని వదలకుండా దేవుని దగ్గరికి వస్తున్నామా అని మనం ప్రశ్న వేసుకోవాలండి. దేవుని ముందు మనం ఉన్నాం, మరి దేవుని బలలో చేయి వేస్తున్నాం. మనం ప్రతి ఒక్కరూ దేవునిలో చేయి వేస్తున్నాం. మరి దేవుని బలలో చెయ్యి వేసే ముందు మనం పరీక్షించుకోవాలండి. మరి పాత పిండితోనే ఉన్నామా, మరి కొత్త పిండిని తయారు చేసుకోగలుగుతున్నామా? మరి మన పాత జీవితంలో ఏవైతే మనం వదిలిపెట్టలేదో ఇంకా ఆ పాత జీవితాన్ని దాన్నే మనం ఇంకా ఆహ్వానిస్తున్నామా అన్నది మనం తెలుసుకోవాలండి. అలాగనే ప్రాచీన స్వభావంతో ఉంటూ నవీన స్వభావంలోకి వచ్చామా, లేదా
మరి ప్రతి వారం బల్లలో పాల్గొనుకుంటున్నాం. మరి మన పాత జీవితాన్ని ఉంచుకుంటున్నామా? మరి నూతన స్వభావాన్ని మనం ఆహ్వానిస్తున్నామా లేదా? అది మనం పరీక్ష చేసుకోవాలండి. మరి ఆ విధంగా ఎఫెసీకి రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం అండి, 22 అండి. కావున మనం చాలను. మరి మనం ఎలా ఉన్నామండి? మునుపట్లాగే ప్రవర్తన విషయంలోనైతే మరి చాలామంది మనం ఎక్కువగా మోసకారి మాటలు చెప్తూనే ఉంటామండి. సహజంగా మనం సెల్ ఇచ్చుకుని ఎవరైనా ఫోన్ చేశారనుకో, ఎరా ఎక్కడున్నావు నువ్వు అని అంటే మనం సహజంగా ఏం చెప్తాం? నిజం చెప్పమండి. ఎరా ఇంటి దగ్గర ఉన్నావు? లేదురా నేను పాలకొల్లు వెళ్తున్నాను అని చెప్తామండి. మరి ఇటువంటి మోసకారని మాటలతో మనం ఉన్నామా? మరి దేవుని సన్నిధికి వస్తూ మరి అబద్ధాలు ఆడేవారుగా ఉన్నామా? మరి ఎవరినైనా మనం మోసం చేసేవారుగా ఉన్నామా? మనం పరీక్షించుకోవాలండి. మరి పాత జీవితాన్ని కొనసాగిస్తున్నామా? పాత జీవితాన్ని కొనసాగిస్తే మనం బలలో చేయవేయటానికి అర్హులమా అనర్హులమా అని మనమే ప్రశ్న వేసుకోవాలండి. అలాగే మరి యెషయా గ్రంథం 62వ అధ్యాయం 10వ వచనం ద్వారా, గుమ్మముల ద్వారా రండి జనమునకు త్రోవ సిద్ధపరచుడి, రాజమార్గమును చక్కపరచుడి, రాళ్లను ఏరి పారవేయండి, జనములు చూచినట్లు ధ్వజమెత్తుడి. మరి మన జీవితంలో దేవుని గుమ్మంలో అడుగుపెట్టేటప్పుడు మనకి వచ్చే దారిలో ఎన్నో రాళ్ళు రప్పలు ఉంటాయండి. అవన్నీ దాటుకుని మందిరానికి వస్తున్నాం. మరి మన జీవితంలో కూడా దేవుని మందిరానికి రాలేనప్పుడు మనకు కూడా ఎన్నో కట్టుబాట్లు కలిగి ఉన్నామా? మన పాత జీవితంలో ఎన్నో విడువని ఉన్నాయా? మనం మందిరానికి వస్తాం, ఇంట్లోనేమో దేవతలు దెయ్యాలు ఫోటోలు పెట్టుకునేవారుగా ఉంటామండి. మరి నేను కూడా దేవునిలోకి వచ్చిన రాకముందు మా ఇంట్లో ఎన్నో బొమ్మలు ఉండేవండి, కనకదుర్గం బొమ్మలు ఉండేవి. అయితే మా బావగారు అన్నారు, మీరు ఇంటికి రావట్లేదంటే నీ ఇంట్లో బొమ్మలు ఉన్నంత వరకు మీ ఇంటికి నేను రాను అన్నాడండి. వస్తే వచ్చి పోతే పో నాకేంటి అని నేను అలా అనుకున్నానండి. అప్పుడు దేవునిలో నేను రాలేదు. మరి అలాగా మన జీవితంలో కూడా అటువంటి ఏమైనా మన మనసులో ఉన్నాయా? మరి వస్తూ ఉంటాం, మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళామంటే వాళ్ళ ఆచారాలు వాయిస్తామండి. మరి సహజంగా మనం ఫ్రెండ్స్ మన కొన్ని కుటుంబాలు ఉన్నాయనుకోండి, మరి అక్కడికి వెళ్ళి బలులు ఇచ్చేవారుగా ఉంటారండి. మరి అట్లా మనం చేయి వేయొచ్చా? దేవుని బలలో చేయి వేసినప్పుడు వాళ్ళతో పాటు వెళ్ళి మనం ఆ గుళ్ళు గోపురాలు తిరుగుతామా? వాళ్ళు అక్కడ ఏటల్ని కోళ్ళని కుక్కల్ని కోసుకుని వస్తూ ఉంటారు. మరి ఆ మాంసాలు మనకి ఇస్తారు, మనం తినొచ్చవి? తినకూడదండి. సహజంగా మనకి ఎవరన్నా ఫ్రెండ్స్ తప్పనిసరి పరిస్థితి ఏంటంటే వెళ్తామండి, అందులో చేయి వేస్తాం. మరి అందులో చేయి వేసినప్పుడు ఇక్కడ బల్లలో పాల్గొవచ్చండి. మరి అది మీ జీవితంలో ఉన్నదా లేదా మీరు సరి చేసుకోవాలండి. అయ్యో నేను బలలో చేయి వేస్తున్నాను, అన్యుడు మనల్ని పిలిచాడు, ఎంత ఫ్రెండ్ అయినా మనం ఎంతవరకు ఉండాలంటే అంతవరకే ఉండాలండి. మరి మనం అయితే వాళ్ళు పూజలు చేసిన ఏమి మనం తినమండి. కొంతమంది అయితే తింటారు. మరి అలా తినకూడదని మనకు బైబిల్ చెప్తూ వస్తుందండి. చాలామంది మరి అందరికి అదే ప్రశ్నగా మిగిలిపోయింది. ఇప్పుడు కూడా అదే ప్రశ్న, మేము పూజ చేసినవి మీరు తినకూడదు, మీరు పెట్టినవి మేము తినొచ్చా అని చాలామంది కూడా అడుగుతూ వస్తున్నారండి. అదే పెద్ద సమస్యగా మారిపోయిందండి నేడు. ప్రతి ఒక్కరు క్రైస్తవులు అయితే తినరా, మేము ఇచ్చింది, మరి మీరు ఇచ్చింది మేము ఎందుకు తినాలి? మరి వాళ్ళు తిన్నప్పుడు మనం కూడా ఉండాలి కదండి బుద్ధి. మనం తినేస్తాం, గబుకుని తినేస్తాం, ఎవరు చూస్తాడులే అన్నట్టుగా. మరి ఆ విధంగా మనం ఉన్నామా? బలలో చేయి వేయటానికి
చేయి వేస్తున్నాం, వారం వారం నన్ను నేను సరి చేసుకుంటున్నాను అనుకుంటున్నావు. మరి నువ్వు అటువంటి పూజలు చేసి పునస్కారాలు చేసి నువ్వు తింటున్నావా లేదా మీరు పరీక్షించుకోవాలండి. అలాగే ఆదికాండం 32వ అధ్యాయం, ఆదికాండం 35 అండి, 35 2వ వచనం అండి. యాకోబు తన ఇంటి వారితోనూ తన వద్దనున్న వారందరితోనూ మీ వద్దనున్న అన్య దేవతలను పారవేసి మీరు శుభ్రపరచుకొని శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి. మనం లేచి బేతేలునకు వెళ్ళుదాం. నా శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళే మార్గమున నాకు తోడైన దేవునికి బలిపీఠము అక్కడ కట్టేదని చెప్పేదాన్ని. మరి యాకోబు మరి తన ఇంటి వారితోని ఆయన తన వద్దన్న వారితోనూ మరి ఆయన కూడా యాకోబు గారు అన్ని జనులతో ఉన్నాడేమో మరి ఆ రోజుల్లోనూ. మరి ఆ రోజుల్లో ఆయన కూడా అన్యులతో ఉండేవాడేమో. మరి దేవుని ఎరిగిన తర్వాత ఆయన అన్యులతో సహవాసం చేసినప్పుడు మరి అన్యులతో ఉన్నప్పుడు ఆయనకి మనసుకు మరి ఏమనిపించిందో, మరి అన్యులతో నేను తిరగకూడదు, అన్యులు పెట్టింది నేనేం తినకూడదు. అతను అక్కడే కాదు, తన ఇంటి వారిని అందరినీ కూడా మార్చేసాడంటండి. మరి యేసుప్రభు నాకు తోడై ఉన్నాడు కాబట్టి మరి ఇటువంటి నేను ఆచరించడం తప్పని యాకోబు గారు గ్రహించారేమో. మరి మన ఇంటిలో కూడా మరి మన ఒకరు తింటే ఒకరు కాకుండా మన ఇంటి వారు అందరినీ కూడా మరి అన్యులు పెట్టేది ఏది మనం తినకుండా ఉండాలండి. మరి సహజంగా మనం ఎవరు చూస్తారులే అని మనం అలా వెళ్ళినప్పుడు ఎవరో పూజగాడి 2 అరటిపళ్ళు ఇస్తాడు. మరి అరటిపళ్ళు మనం కూడా ఇంటికి తెచ్చి వారుగా ఉంటామండి. మనం మొఖమాటం లేకుండా నిర్మోహమాటంగా అయ్యా మేము తినవండి, మేము దేవుని నమ్ముకున్నాం అని నిర్మోహమాటంగా చెప్పండి. ఇప్పుడు అతనికి మనకేమైనా ఇవ్వాల్సినవి ఇవ్వకపోతాడేమో, కానీ మనం మన దేవుని మాట కట్టుబడి ఉండాలండి. మన దేవుడు మనకేం చెప్పాడు అన్నది మనం కట్టుబడి ఉండాలండి. అలాగే యెహెజ్కేలు గ్రంథం 36 26 వచనం అండి. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగు చేసేదను, రాతి గుండు మీలో నుండి తీసివేసి మాంస గుండు మీకు ఇచ్చేదండి. చాలండి. మరి దేవుడు మనం చాలా కఠినంగా కూడా కొన్ని ఉంటాయండి. ఏంటంటే ఇప్పుడు సపోజ్ మనం ఎవరైనా దెబ్బలాడుకున్నా, ఏ మన తోబుట్లైనా అమ్మ ఆస్తి కాడ ఇంకో దిక్కుని వేరే దిక్కుని ఎక్కడైనా కానీ గొడవలు పడ్డామంటే అండి మనం ఏం చేస్తాం, చాలా కఠినంగా ఉంటామండి. అసలు వచ్చినా కానీ తలెలా తెప్పం. మన ఎదురుగా అతను వచ్చినా మాకు ఇలా పెట్టేసుకుంటామండి. వాళ్ళు ఏమైనా ఇచ్చినా మనం ఏం తీసుకోమండి. అది తప్పండి. దేవుడు నమ్ముకున్న తర్వాత మనం మందిరంలో ఉంటున్నాం, బలలో చెయ్యి వేస్తున్నాం. అటువంటిప్పుడు మన సాటి సహోదరుడు పోనీ అతను పుట్టినరోజు ఏదో మంచి విందు రోజు ఏది చేసినప్పుడు అందరము కలిసి చెయ్యాలండి. మరి కొంతమంది తినకుండాగాను వాళ్ళు ఇచ్చేది ఏది తినకుండా వెళ్ళిపోతూ ఉంటారండి. మరి అంత రాతి గుండె పనిచేసి దేవుడు నీకు మాంసపు గుండె ఇచ్చాడు, రాతి గుండె ఇవ్వలేదు కదండి, మాంసపు గుండె ఇచ్చాడు. అటువంటిప్పుడు మీరు నాకు అతనికి పడదండి. అటువంటిప్పుడు ఆయన పెట్టింది నేను తింటమేంటి అని చాలామంది ఆ పట్టుదలతో కలిగి ఉంటారండి. మరి అంత రాతి గుండె మనకు అవసరం అంటారా? అది మనం ప్రశ్న వేసుకోవాలండి. మనం దేవుని దగ్గరకు వస్తున్నాం, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నాం, అన్నీ వదిలేసి వస్తున్నాం దేవుని దగ్గరికి. అటువంటిప్పుడు ఆయన పెట్టినప్పుడు మనం తినకపోవటం ఏంటి అని మనస్తత్వం మన దగ్గర ఉండకూడదండి. దేవుని మందిరానికి వచ్చినప్పుడు అందరూ సమానమండి, కుల మత భేదాలు ఏమీ లేదని యేసుప్రభువే చెప్పాడండి. మరి అప్పుడప్పుడు యేసుప్రభుకే లేనిది మనకెందుకంటే ఈ పట్టింపు?
ఎంతమంది ఆ పట్టింపుతో కలిగి ఉన్నారో దయతో మీరు సరి చేసుకోవాలని చెప్తున్నాం. దేవుని వాక్యం చెప్తుందండి. దయతో అటువంటిది ఎవరు కూడా అలా ఉండకూడదు. మన మందిరానికి వచ్చినప్పుడు అందరూ సమానమే, ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. మరి అయితే ఇప్పుడు మనకే బల్ల ఇచ్చేటప్పుడు ద్రాక్ష రసం ఇప్పుడంటే కోపలు వేస్తున్నారు. ఎందుకు వేస్తున్నారండి అంటే కరోనా వచ్చిన కాడి నుంచి చేస్తున్నారండి. ఇంతకుముందు అయితే ఎవరికి ఇచ్చినా అలా నోటితో కరిసిపెట్టి తాగాలండి. నోటితో కరిసిపెట్టి తాగామా లేదా కరోనా రాకముందు? మరి అందరం ఒకటే కాబట్టి మనం ద్రాక్ష రసం నోటితో కరిచిపెట్టి తాగామండి. చిచ్చి ఆయన ఎంగిల్ నేను తాగటం ఏంటి, ఈవిడ ఎంగిల్ మనం తాగటం ఏంటి అని అనుకున్నామండి. దేవునిలోకి వచ్చినప్పుడు అటువంటి భేదాలు ఉండకూడదండి, అందరూ సమానమే. మరి ఈ మధ్యన మనం కరోనా వచ్చిన గురించి ఎవరి కాడలే సెపరేట్గా గ్లాసులు పెట్టాం. ఇంతకుముందు అయితే గ్లాసులు ఉండేవి కాదండి. మరి అలాగా కలిగి ఉన్నాం. మనం సరి చేసుకోవాలండి. మనం ఆలోచించుకోవాలి, ఏం చేయాలి ఏం చేయకూడదు అన్న దాని గురించి ఆలోచించుకోవాలండి. అలాగే నెహెమ్యా గ్రంథంలో నెహెమ్యా నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం అండి. బహుగా దుఃఖపడి 13:8 అండి. బహుగా దుఃఖపడి ఆ గదిలో నుండి లోబియా యొక్క సామగ్రిని అంతయు అవతల పారవేసి గదిలనియు శుభ్రం చేయడని ఆజ్ఞాపింపగా వారు అలాగే చేశారు. పిమ్మట మందిరపు పాత్రలను, నైవేద్య పదార్థములను, సాంబ్రాన్ని నేను అక్కడ మరలా తెప్పిందండి. మరి అలాగే మన ఇంట్లో ఉన్న సామాగ్రి ఏంటంటే అదేనండి, పూజలకు చేసే పునస్కారాలు చేసే సామాగ్రి మన ఇంట్లో ఉన్నదా? మరి మనం సరి చేసుకో. మనం తెలియక కూడా కొన్ని ఫోటోలు గుర్తింపుగా అలా ఉంచేస్తామండి. ఫోటోలు ఇంతకుముందు మనం దేవునిలోకి రానప్పుడు, అన్యుడిగా ఉన్నప్పుడు, అన్యులతో ఫోటోలు దిగినప్పుడు, అన్య దేవతలతో ఫోటోలు దిగినప్పుడు కూడా మన ఇంట్లో అలాగే ఉండిపోతాయండి. నేను కూడా మా ఫ్రెండ్స్తో దిగిన అన్ని ఫోటోలన్నీ అలాగే ఉన్నాయండి. అయితే ఒక సేవకుడు చెప్పిన తర్వాత నేను ఆ ఫోటోలన్నీ సింపేసానండి. ఉండకూడదు అటువంటి ఫోటోలు అన్నారు. మన ఇంట్లో కూడా అటువంటి ఫోటోలు ఉండకూడదు. దేవుని నమ్ముకున్నప్పుడు అన్యుల ఫోటోలు మన ఇంట్లో పెట్టుకోవటం కూడా విరుద్ధం అండి. దయతో గమనించి ఉండగలం. మీ ఇంట్లో ఆ ఫోటోలు అవి ఏమైనా ఉన్నాయేమో సరి చేసుకోండి. అలాగే మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనం అండి. ఉప్పు విస్తారం అయితే అది చాలండి. మరి ఉప్పు మనం కూరలో వాడుతూ ఉంటామండి. మరి ఎక్కువ వేసేస్తే కూర ఏం చేస్తామండి? పారేసేస్తామండి. మనం ఎంత కావాలో అంతే ఉండాలి. మరి దేవుని యందు మనం విశ్వాసం కలిగి దేవునితో మనం సాక్ష్యాలు చెప్పేవారికి ఉన్నామండి. మరి మన మందిరంలో కూడా సాక్ష్యాలు చెప్పేవారికి ఉన్నారు. మరి అన్న వెంకటరావు అన్న ఆయన సాక్ష్యం చెప్పుకుంటూ వచ్చాడండి. మరి ఆ సాక్ష్యం చెప్పినప్పుడు ఆయన పాతి అన్నీ వదిలేసుకున్నానని చెప్పాడండి. ఆయన ఎన్నో ఆ జ్ఞాపకాలన్నిటిని కూడా తుడిచివేసిన వాడిగా ఉన్నాను. నూతన జీవితంలోకి అడుగు పెట్టాను. నా నూతన జీవితంలో
ఇవేమి ఉండటానికి వీల్లేదు, నేను పలానా రోజున ఇలా చేశాను, మరి నా ఆర్థిక ఇబ్బందుల వల్ల నేను మందు కూడా తెచ్చుకున్నాను ఇంటికి తాగేయటానికి అని చెప్పాడండి అన్న. మరి ఆ సమయంలో దేవుడు మరి అన్నను కాపాడాడు కదండి. ఆ సమయం కొంచెం సాతాను అతను పట్టి పీడిస్తున్న సమయంలో దేవుడు పట్టుకుని ఆయన మనసును మార్చగలిగాడండి. మరి అలాగే మనం కూడా దేవుని దగ్గరకు వస్తున్నాం, దేవునిలో బలలో చేయి వేస్తున్నాం. మరి చేయి వేసేటప్పుడు మనం కూడా మన దేవునికి అసహ్యకరమైన పనులు ఏమైనా మనం చేస్తున్నామా? మరి దేవుని ముందు మనం సాక్ష్యం చెప్పేవారుగా ఉంటున్నాం. మరి అటువంటి ఏమైనా మన మనసులో ఉన్నాయా? అవి ఏమైనా ఉంటే ఆ మనసులోంచి తొలగించేసి ప్రభు బలలో ఇవన్నీ విడిచిపెట్టేసి ప్రభు బలలో మనం చేయబోయేయాలని ప్రార్థిస్తున్నాం. మరి ఆ విధంగా మన జీవితంలో ఇప్పుడైనా నూతన సంవత్సరంలో ప్రభు ఇచ్చాడు మనకి. మరి నూతన సంవత్సరం మీ జీవితంలో అటువంటి ఏమైనా ఉంటే వదిలేయటానికి మరి మీరు ఆ గుర్తులేమి ఉండకోకుండా మరి ప్రభు బలలో పాల్గొంటున్నాం. ప్రభు మరి నా పాత జీవితాన్ని వదిలేస్తున్నాను, మరి నేను ఆయాసపరిచే ఏమైనా నా జీవితం నాలో ఉంటే వాటిని తీసేయమని మీరు ప్రార్థన చేసి బలలో చేయవేసి ప్రతి వారం మనం సరి చేసుకుంటూ ప్రభుని ఆరాధించే వారుగా ఉంటున్నాం. కాబట్టి మరి మన జీవితంలో మీరు మీ జీవితంలో నా జీవితంలో ఏవైతే దేవునికి ఆయాసకరమైన ఏమైనా ఉన్నాయో ఒకసారి మీరు సరి చేసుకుని దేవుని బలలో పాల్గొవాలని మరి హృదయపూర్వకంగా మీ అందరినీ కోరుతున్నాం. దయతో జ్ఞాపం చేసుకోండి. మరి మీరు ఇవన్నీ మీ హృదయాల్లో ఉంచుకొని బలలో పాల్గొకూడదండి. ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడేవారుగా ఉన్నాం మనం. అందువలన మనం బలలో చేయి వేసేటప్పుడు మీలో అటువంటి ఏమైనా ఉంటే దయతో తీసివేసుకోండి. ఈ రోజు నుంచి మీరు ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నేను నా హృదయంలో మరి నేను ఆయాస్కరమైన పనులు ఏమైనా చేస్తున్నానేమో దయతో జ్ఞాపం చేసుకోండి అని మీరు ప్రార్థన చేసి బలలో చేయి వేయాలని మరి మనస్ఫూర్తిగా మేము కోరుతున్నామండి.